Hello friends, welcome to Nandi. Let's discuss today's newspaper analysis. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 8 స్టేట్స్లో కొత్తగా గవర్నర్స్ని అపాయింట్ చేసిందండి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ గురించి తెలుసుకుందాం. గవర్నర్ రోల్ ఈజ్ డ్యూయల్, అంటే 2 రోల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే స్టేట్లో ఎంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళందరికీ చీఫ్ హెడ్ ఈజ్ గవర్నర్. అండ్ మొత్తం నేషన్లో ఎంతమంది ఉంటారో, అంటే ఇండియా మొత్తంలో ఎంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళందరికీ హెడ్ ఎవరండి? ఇట్ విల్ బి ప్రెసిడెంట్. అండ్ ఇంకొక రోల్ ఏంటి అంటే దే షుడ్ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఏజెంట్ అంటే ఎంప్లాయీ లాగా కాదండి. ఎంప్లాయీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయాలి, కానీ ఇక్కడ గవర్నర్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. హీ విల్ బీ అన్ ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో కోఆర్డినేషన్ క్రియేట్ చేసే ఒక ఆఫీస్ ఇస్ గవర్నర్. దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ రోల్స్ ఆఫ్ యువర్ గవర్నర్. జనరల్గా ఒక స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు, కానీ 2 లేదా 3 స్టేట్స్కి కలిపి ఒక గవర్నర్, లేకపోతే ఒక స్టేట్కి ఒక యూనియన్ టెరిటరీకి కలిపి ఒక గవర్నర్ ఉండొచ్చు. కానీ ఈ పద్ధతి మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. మధ్యలో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956లో అమెండ్మెంట్ చేసి దీన్ని మన కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎవరు అపాయింట్ చేస్తారండి గవర్నర్ని? They will be appointed by the President of India by warrant under his hand and seal. This is very very important. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా రావచ్చండి. Which of the following bodies or offices will be appointed by the President by warrant under his hand and seal? Please do answer this question in comment box. If you will not do it tomorrow, నేను కామెంట్ బాక్స్లో మీకు ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏ బాడీస్ అండ్ ఏ ఆఫీసెస్ అన్నీ ఈ వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ కింద వస్తాయి ప్రెసిడెంట్ అపాయింట్ చేసే బాడీస్లో తెలుసుకోవాలి. అండ్ జనరల్గా కాన్స్టిట్యూషన్ మనకి ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసినప్పుడు గవర్నర్ని డైరెక్ట్ ఎలక్షన్స్, అంటే మన ఓటింగ్ రైట్, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్, అంటే 18 years ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ ఉండడం యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. ఈ పద్ధతి ద్వారానే గవర్నర్ని ఎలక్ట్ చేసుకుందాము అని చాలామంది ప్రపోజ్ చేశారు. కాకపోతే సీఎంని కూడా మనం అలాగే ఎలక్ట్ చేసుకుంటున్నాం కదా, గవర్నర్ కూడా స్టేట్లోనే వర్క్ చేస్తాడు. ఇద్దరు ఎలక్ట్ అయితే ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే నువ్వు పవర్ఫుల్ అంటే నేను పవర్ఫుల్ అని చెప్పి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతాయి. ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోతే స్టేట్లో ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. అందుకని చెప్పేసి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అదొక్కటే కాదండి, మెనీ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పేసి గవర్నర్ని అపాయింట్మెంట్ చేసే ప్రొసీజియర్ మనము అమెరికా నుంచి కాకుండా కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. దట్ ఈస్ అపాయింట్మెంట్ ప్రొసీజియర్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఇన్ ఇండియా వాస్ టేకెన్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ అంటే కెనేడియన్ కాన్స్టిట్యూషన్. ఇంకొకటి, ఒక గవర్నర్ని అపాయింట్ చేయాలంటే తనకి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఉందా? అంటే కాన్స్టిట్యూషన్లో క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారా అంటే కాన్స్టిట్యూషన్లో 2 క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఏంటి, గవర్నర్ షుడ్ బీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఏజ్ ఆఫ్ గ్రేటర్ దెన్ 35 years. అంటే 35 years ఆర్ 35 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే గవర్నర్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఇంకేం చదువుకోవాలి మనం గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి, వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి, ఫినాన్షియల్ పవర్స్ ఏంటి, జ్యుడిషియల్ పవర్స్ ఏంటి ఒక గవర్నర్కి అని తెలుసుకోవాలి. అంతేకాదండి, ప్రెసిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎలా రోల్ క్రియేట్ చేస్తాడో గవర్నర్ కూడా అదే రోల్ స్టేట్ గవర్నమెంట్కి క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ రోల్. అది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మేకింగ్ పవర్ కావచ్చు, పార్డనింగ్ పవర్ కావచ్చు,
ఇలా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, జ్యుడిషియల్ పవర్స్ కావచ్చు, వీటి రెండిటి మధ్యలో ప్రెసిడెంట్కి గవర్నర్కి డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ అని చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ టు యూ. జనరల్గా గవర్నమెంట్ విల్ హ్యావ్ త్రీ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి అండి? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ అంటే హూ విల్ మేక్ లాస్, ఎవరైతే లాస్ని తయారు చేస్తారో వాళ్ళు లెజిస్లేటివ్స్, అంటే మన పార్లమెంట్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఎగ్జిక్యూటివ్స్ ఎవరండి? హూ విల్ ఇంప్లిమెంట్ ద లాస్. ఇప్పుడు మనం కూడా జాబ్ వచ్చి యూపీఎస్సీ ఆర్ గ్రూప్ సర్వీసెస్ ఏదైనా క్వాలిఫై అవుతే మనం ఎగ్జిక్యూటివ్స్ కింద వస్తాం. అంటే లాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్స్ కింద వస్తారు. ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ లెజిస్లేటివ్ కింద వస్తారు. జ్యుడిషియరీ రోల్ ఏంటి? ఆ లా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా అని ఇంటర్ప్రెట్ చేయడం judiciary role. So legislative, executive and judiciary, these are the three organs of the government. So ఇంకా గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం తెలుసుకోవాలో చూద్దాం. కాన్స్టిట్యూషన్లో గవర్నర్కి ఉండాల్సిన 2 క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నాం కదా. గవర్నర్ అపాయింట్మెంట్ ప్రొసీజర్లో ఇంకొక 2 కొత్త ప్రొవిజన్స్ కూడా ఉన్నాయండి. కానీ ఈ ప్రొవిజన్స్ కన్వెన్షన్, అంటే ఇవి ఏ లాలో కూడా లేవు అండ్ కాన్స్టిట్యూషన్లో కూడా లేవు అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ కూడా కాదు. అవసరమైతే ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఫాలో అవ్వకపోయినా పర్లేదు. జనరల్గా ఇప్పుడు మీరు గవర్నర్గా సెలెక్ట్ అయ్యారు ఆర్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, అంటే యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. దెన్ యూ విల్ నాట్ బీ అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్ ఆఫ్ ఏపీ. అంటే ఏపీ గవర్నమెంట్లో వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ గవర్నర్గా వర్క్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ద గవర్నర్ షుడ్ బీ అన్ అవుట్ సైడర్. అంటే నువ్వు ఎక్కడ పుట్టావో ఆ స్టేట్లో నువ్వు గవర్నర్గా వర్క్ చెయ్యరాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తమిళసై సౌందరరాజన్ చూస్తే తను తెలంగాణ పర్సన్ కాదు, తనని తెలంగాణ గవర్నర్గా అపాయింట్ చేశారు. సో దిస్ ఈజ్ హౌ. అండ్ ఇది ఎందుకు అనంటే జనరల్గా నువ్వు ఎక్కడైతే పుట్టావో అక్కడ లోకల్ పాలిటిక్స్లో ఖచ్చితంగా మనకి లింక్ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దాట్ లింక్ బిట్వీన్ గవర్నర్ అండ్ లోకల్ పాలిటిక్స్ ఈ కన్వెన్షన్ ఫాలో చేశారు. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇది ఏ లాలో కూడా మెన్షన్ చేసి లేదు, కాన్స్టిట్యూషన్లో కూడా మెన్షన్ చేసి లేదు. అంతేకాదు ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు ఒకసారి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ని కన్సల్ట్ చేయాలి. ఇది కూడా కన్వెన్షనే, బట్ ఇట్ వాజ్ వయలేటెడ్ మెనీ టైమ్స్ అండి. ఎందుకు అనంటే చీఫ్ మినిస్టర్కి ఉన్న గవర్నర్కి మధ్యలో స్మూత్ కోఆర్డినేషన్ రావడానికి. ఇంతే కాదండి, ఓత్ గవర్నర్ అయిన తర్వాత వెంటనే ఓత్ చేస్తారు కదా, అది ఎవరు చేపిస్తారు గవర్నర్తో అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్. ఒకవేళ ఇతను లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ దాట్ కోర్ట్, వీళ్ళిద్దరూ ఓత్ చేపిస్తారు గవర్నర్కి. అండ్ గవర్నర్ ఎన్ని ఇయర్స్ వరకు టర్మ్ అని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉందా అంటే ఇట్ ఈస్ ఎస్ అండి. దట్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. 5 years వరకు గవర్నర్ ఒక స్టేట్కి గవర్నర్గా ఉండొచ్చు. బట్ ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అంటే ఖచ్చితంగా 5 years వరకు తనని తీయలేము అనే ప్రొసీజర్ ఏది లేదు. ఇంకొకటి, చీఫ్ మినిస్టర్కి టర్మ్ మన కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసి ఉందా? జనరల్గా చీఫ్ మినిస్టర్ 5 years ఉంటారు, అవును కదండి. 5 years తర్వాత కొత్త ఎలక్షన్స్ వస్తాయి. ఇలాంటి తను 5 years ఉండాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎస్ ఆర్ నో. దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఐఎమ్ గివింగ్ టు యూ. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. డూ చీఫ్ మినిస్టర్ టర్మ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? సే ఎస్ ఆర్ నో. అండ్ గవర్నర్కి మాత్రం 5 years ఉంది అని చెప్పారు, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అండ్ గవర్నర్ని ఎప్పుడు తీసేయచ్చు అంటే ఏవైనా మీరు జనరల్గా మీకు ఏదైనా జాబ్ వచ్చింది, సో ఇఫ్ యూ ఆర్ నాట్ అకార్డింగ్ టు ద జాబ్, మీరు ఏవైనా తప్పులు చేస్తే అలాంటి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ఏదైనా గవర్నర్ రిమూవల్ ప్రొసీజర్లో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు అంటే దిస్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్, దట్ ఈస్ ఆన్సర్ ఈస్ నో. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లే డౌన్ ఎనీ గ్రౌండ్స్
on which governor may be removed. అందుకే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు గవర్నర్స్ చేంజ్ అవుతూనే ఉంటారు. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కదండి, అప్పుడు చాలా వరకు స్టేట్స్లో వాళ్ళకు నచ్చిన గవర్నర్స్ని మాత్రమే అపాయింట్ చేసుకుంటారు. ఎస్, సో ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఆల్మోస్ట్ 11 to 15 గవర్నర్స్ ఎవరైతే స్టేట్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చేంజ్ చేసేసారు. సో దిస్ ఈస్ అ కామన్ ఫెనామినన్. అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా కూడా ఎవరైతే గవర్నర్స్ ఉంటారో వాళ్ళందరినీ రీప్లేస్ చేసేస్తారు. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ ఇన్ యూపీఎస్సీ అండి. మెయిన్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ సో దీన్ని ఏమంటారంటే, దట్ ఈస్ ప్రెసిడెంట్ విల్ రిమూవ్ ద గవర్నర్ ఎట్ హిస్ ప్లెజర్. ప్లెజర్ అంటే ఎట్ హిస్ విల్, తనకి ఇష్టమైనప్పుడు తీసేస్తాడు. గ్రౌండ్స్ ఏంటి, ఇదేంటి అదేంటి అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో వన్ మోర్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ ఆర్ ఆఫీసెస్ విల్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఎట్ హిస్ విల్? ఇది ఇంకో కాంపిటేటివ్ క్వశ్చన్ అండి. ఈ 3 క్వశ్చన్స్ ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మన ఏపీ గవర్నమెంట్కి గవర్నర్ ఎవరండి? బిశ్వభూషణ్ హరిచందన్. తను 23rd గవర్నర్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. తెలంగాణ గవర్నర్ ఎవరండి? తమిళసై సౌందరరాజన్, తను 2nd గవర్నర్. అండ్ ఇంతకు ముందే చెప్పాను కదండి, ఒక స్టేట్కి ఒక యూనియన్ టెరిటరీకి కలిపి కూడా గవర్నర్ ఉండొచ్చు. అండ్ షీ ఈజ్ ఆల్సో ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడుచేరి. అకార్డింగ్ టు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండి? డెఫినెట్లీ నో, ఇట్ ఈస్ అకార్డింగ్ టు 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ అండి, స్పుత్నిక్ మూమెంట్. సో ఇలాంటి ఏమైనా ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్ వస్తే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ మీన్ బై స్పుత్నిక్ మూమెంట్ అండి? జనరల్గా ఇప్పుడు మనకి రష్యాది స్పుత్నిక్ వ్యాక్సిన్ అని తెలుసు, అవును కదా? సో హియర్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వ్యాక్సినేషన్ అండి. దిస్ యూ హ్యావ్ టు రియలైజ్. సో వాట్ ఈస్ మీన్ బై స్పుత్నిక్? జనరల్ మీనింగ్ చెప్తాను ఫస్ట్. ఒక కంట్రీ టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్లో అడ్వాన్స్ అవుతుంది. సో దీన్ని చూసి ఇంకొక కంట్రీ రియలైజ్ అవుతుంది దట్ నేను కూడా టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ యూస్ చేసి అడ్వాన్స్ అవ్వాలి అని చెప్పేసి తను ప్రొసీజియర్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇట్ మే రీచ్ పీక్స్. సో ఎవరికి అయినా, ప్రతి ఒక్కరికి, ఈవెన్ మీకైనా నాకైనా లైఫ్లో ఒక స్పుత్నిక్ మూమెంట్ అనేది ఉంటుంది. దట్ యూ విల్ రియలైజ్ నేను కూడా వాళ్ళలాగా అవ్వాలి, నేను కూడా ఇలా చెయ్యాలి అని చెప్పేసి. దాట్ ఈస్ వాట్ యువర్ స్పుత్నిక్ మూమెంట్. జనరల్ మీనింగ్ ఆఫ్ స్పుత్నిక్ మూమెంట్. అసలు ఈ వర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే, సోవియట్ యూనియన్ అంటే ఒకప్పటి రష్యా అండి 1957లో స్పుత్నిక్ 1 అని చెప్పేసి ఫస్ట్ వరల్డ్లోనే ఫస్ట్ ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఎర్త్ చుట్టూ ఆర్బిట్ ఉంటుంది కదా అండి, ఎర్త్ దీని చుట్టూ ఆర్బిట్ ఉంటుంది కదా. ఎస్, సో ఈ ఎర్త్ చుట్టూ తిరిగే ఆర్బిట్లో ఒక శాటిలైట్ డెవలప్ చేసింది యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్. దాని పేరే స్పుత్నిక్ 1. సో ఇది తయారు చేసిన తర్వాత వెంటనే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అండ్ టెక్నాలజీ చూసి తను స్పేస్ రీసెర్చ్లో టెక్నాలజీ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ వీ నౌ నో దట్ యుఎస్ఏ ఎక్కడి వరకు రీచ్ అయింది అని. సో స్పుత్నిక్ 1 ఇస్ ద స్పుత్నిక్ మూమెంట్ ఫర్ యుఎస్ఏ. అంటే రష్యాని చూసి మనం కూడా టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఇంకా ఎక్కువ అవ్వాలి అని యుఎస్ఏ అనుకుంది. సో నౌ ఇట్స్ ఇండియా టైం. ఇండియాకు కూడా ఈ స్పుత్నిక్ మూమెంట్ ఇప్పుడు రావాలి. ఎందుకు అని అంటే, యాక్చువల్గా డ్రోన్స్ అండి కంటిన్యూస్గా మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర డిఫరెంట్ డ్రోన్స్ అన్ని సంచరిస్తున్నాయి. అండ్ మన దగ్గర ప్రాపర్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అండ్ టెక్నాలజీ ఎగ్జాక్ట్గా యూజ్ చేసే తగంగా లేదండి. టెక్నాలజీ ఉంది, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ విత్ ఫుల్ పొటెన్షియల్. సో ఇప్పటికైనా మనకి ఇండియాకి స్పుత్నిక్ మూమెంట్ అనేది రావాలి, లేకపోతే పాకిస్తాన్ డ్రోన్స్ యూజ్ చేసి మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పారు. సో యూ కెన్ యూజ్ దిస్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. లైక్ వాట్ ఈస్ మీన్ బై స్పుత్నిక్ మూమెంట్ అంటే, ఇక్కడ రష్యా స్పేస్ టెక్నాలజీ అండి. జనరల్ మీనింగ్ వచ్చేసి మాత్రం దిస్, లైక్
looking at the advancement in technology and scientific development of other country, we will realize that manam kuda develop avvali. So our realize aina day is called as Sputnik movement. ఇజ్రాయెల్లో కొత్త ప్రెసిడెంట్ వచ్చారండి, ఇసాక్ హెర్జాగ్. తను 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండి తినే. సో జనరల్గా మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే ఒక కంట్రీ అండ్ దాని పార్లమెంట్ నేమ్ తెలుసుకోవాలి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇజ్రాయెల్ పార్లమెంట్ ఏమంటారండి? ద నెసెట్, కే సైలెంట్, నెసెట్. అలాగే ఇండియా చుట్టూ బార్డర్ కంట్రీస్ ఉంటాయి కదా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఈ బార్డర్ కంట్రీస్ యొక్క పార్లమెంట్ కూడా తెలుసుకోవాలి. సి హియర్, నేపాల్ది మనకు ఆల్రెడీ ఫెడరల్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్ అని ఉంటుంది కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. మయన్మార్ పార్లమెంట్ వచ్చేసరికి పీతు లుటావ్, ఇట్స్ ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్ ఉందండి. భూటాన్ పార్లమెంట్ వచ్చేసరికి సోగ్డు, టీ సైలెంట్. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కన్స్ట్రక్ట్ చేసిందే ఇండియా అండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా కన్స్ట్రక్టెడ్ ద పార్లమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, షోరా అని అంటారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ని జాతీయ పార్లమెంట్ అంటారు. బ్రిటన్ పార్లమెంట్ ని లోవర్ హౌస్ ని హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు, అప్పర్ హౌస్ ని హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. ఇండియాలో పార్లమెంట్ ఏమంటారండి? సంసాద్. జపాన్లో డైట్. పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీ అండ్ సెనేట్. నేషనల్ అసెంబ్లీ అంటే లోక్సభ, సెనేట్ అంటే రాజ్యసభ. యుఎస్ఏలో కాంగ్రెస్ అని అంటారు. రష్యాలో డ్యూమా అండ్ ఫెడరల్ కౌన్సిల్. చైనా పార్లమెంట్ ఏమంటారు? నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్.